నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఒకప్పుడు గాలి జనార్దన్ రెడ్డి ఎవరో తెలియనన్న జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇప్పుడు తన బెంగళూరు ప్యాలెస్ లో అయితే ఇద్దరు ఒక చోట కూర్చొని భేటీ అయ్యారు. ఆ భేటీలో తన పార్టీని ఎలా కాపాడుకోవాలి ఏంటి, తన నేతల్ని ఎలా కాపాడుకోవాలి ఏంటి, ఒకవేళ పార్టీ విలీనం చేస్తే ఏ పార్టీలో చేయాలని అయితే ఒక చర్చ జరిగిందని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా సిరి, మన వీక్షకులు కూడా నమస్కారం సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు తన బెంగళూరు ప్యాలెస్ లో అయితే గాలి జనార్దన్ రెడ్డి గారితో భేటీ అయ్యారు. అంటే తన పార్టీకి సంబంధించి ఇంకా తన పార్టీ ఉంటుందో ఉడుతుందో తెలియని పరిస్థితుల్లో ఆయనే ఉన్నారు. సో కొంతమంది సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆ పార్టీలో ఉంటారో ఉండరో అని చెప్పేసి తను భయపడుతున్న పరిస్థితి. ఇంకొకటి ఏంటంటే ఆ పార్టీని, తన పార్టీని మరి కాంగ్రెస్ లో విలీనం చేయాలి లేకపోతే బీజేపీలో విలీనం చేయాలన్న ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సో దానికి గాలి జనార్దన్ రెడ్డి గారు సలహా ఇచ్చారని కూడా తెలుస్తుంది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? గాలి జనార్దన్ రెడ్డి గారు తెలియదని ఆయన సమాధానం చెప్పింది ఎప్పుడంటే, సిబిఐ కేసు ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు ఇంటరాగేషన్లో ఏ అబద్ధమైనా చెప్తారు. ఆయన ఎప్పుడైనా చెప్పగలడు. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులోనే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, వీళ్ళు బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి గారు చంపాడని చెప్పాడు. ఆయన ఏదైనా చెప్పగలడు. కాబట్టి ఆయన చెప్పేయన్ని నిజాలు అనుకోవటానికి ఏం లేదు. ఆయన ఆ క్షణానికి ఏది తోస్తే అది మాట్లాడేస్తాడు. అట్లాగే మొన్న గతంలో చంద్రబాబు నాయుడు గారిని శాసనసభలో, నేను ఇంకొక 4 శాసనసభ్యులు కనుక నీ వాళ్ళని లాక్కుంటే నీకు ప్రతిపక్ష నాయకుడు గుర్తింపు కూడా ఉండదని చెప్పి మాట్లాడాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు ఉండాలంటే 10% సభ్యులు ఉండాల్సిన అవసరం కూడా లేదని ఇప్పుడు చెబుతున్నాడు. అప్పుడేమో నేను ఇంకొక 4 లాగేశానంటే నీకు ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు అంటే 10%, 15% ఉండాలనేది ఆయనకు తెలుసు. కానీ ఇప్పుడు ఆయనకు అంత పర్సెంట్ రాలేదు కాబట్టి ఇవాళ ఈ మాటలు మాట్లాడుతున్నాడు. అంటే నేను ఎందుకు చెబుతున్నానంటే ఆయన ఏ క్షణానికి ఏ మాట అయినా జగన్మోహన్ రెడ్డి మాట్లాడగలగడానికి. గాలి జనార్దన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అత్యంత అంతరంగికుడు. ఆ తర్వాత ఓబులాపురం గనుల దోపిడీలో వీళ్ళందరూ కలిసే పంచుకున్నారు. ఆ గాలి జనార్దన్ రెడ్డి ఒక్కడికే రాలా డబ్బు. ఇప్పుడు 45,000 కోట్లు సిబిఐ జప్తులో ఉన్న ఆస్తుల్లో అక్కడి నుంచి వచ్చిన డబ్బు కూడా ఇందులో ఉంది. ఓబులాపురం తర్వాత శ్రీదేవి గారు అప్పుడు అరెస్ట్ అయింది కూడా గనుల శాఖ కార్యదర్శిగా ఉండి ఈ కేసులోనే. కాబట్టి గాలి జనార్దన్ రెడ్డి వాళ్ళ కుటుంబంలో ఒక అంతర్భాగం అనేది అందరికీ తెలుసు. ఒక కొడుకులాగా చూసుకునేవాడు ఎవరో రాజశేఖర రెడ్డి గారు. ఎందుకు చూసుకున్నామంటే ఆర్థికంగా ఉన్న సంబంధాలు అలాంటి, లావాదేవీలు అలాంటి చాలా పెద్ద ఎత్తున ఆయన ఎంత సంపాదించాడో అందులో వీళ్ళ భాగం, సింహభాగం వీళ్ళకి ఇవ్వబట్టే ఆయన అంత దోపిడీ చేయగలిగాడు. అది దేశంలోనే ఒక అక్రమ మైనింగ్ లో అత్యధికంగా జరిగిన కేసు ఏదైనా ఉందంటే ఓబులాపురం మైనింగ్. అది రాష్ట్ర సరిహద్దులు దాటి కూడా గనులు తవ్వుకెళ్ళిపోయారు. కర్ణాటకలో కూడా వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే ఒక బంగారపు గని తవ్వినట్టే కదా. ఆ రోజుల్లోనే చైనాలో అప్పుడు ఒలింపిక్స్ జరుగుతున్నాయి, వాళ్ళకి ఐరన్ ఓర్ చాలా కావాల్సి వచ్చింది. అప్పుడు ఇక్కడ నుంచి విపరీతమైన షిప్పింగ్. అసలు మద్రాసు పోర్టుకి గాలి జనార్దన్ రెడ్డి గారి టిప్పర్లు అంటే కూడా ఎక్కడ చెక్ పోస్టులు ఆపే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు అధికారం ఉంది, రెండోది డబ్బులు కూడా ఇచ్చేవాడు. ఆ చెక్ పోస్టులకి నెలకింతని ఇచ్చేస్తుంటే అది ఐరన్ ఓర్ అక్రమంగా వెళ్తుందని తెలిసినా కూడా అలౌ చేసేవాళ్ళు. అది మద్రాసు దీని నుంచి పోర్ట్ నుంచి కూడా ఇతర దేశాలకు ఎగుమతి అయిపోయింది. ఆ విధంగా ఐరన్ ఓర్ చాలా భారీ ఎత్తున దోపిడీ జరిగింది. అందువల్ల ఆయనకి అప్పట్లో బంగారపు కుర్చీ కూడా ఉందని చెప్పుకునేవాడు జనార్దన్ రెడ్డికి. సరే, కుర్చీ ఉండా లేకపోయినా ఆయన ఎంత విలాసవంతమైన జీవితం అంటే డబ్బు ఎంత సంపాదించాడు, ఎంత తవ్వారనేది ఇప్పుడు సెటిలైట్ల ద్వారా చూసిన తర్వాత కూడా ఆశ్చర్యపోయారు. అంత అక్రమ మైనింగ్ జరిగింది. ప్రభుత్వం తను మనిషి అయినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇక ఎవరు ఆపుతారు? పోలీస్ శాఖ ఆపదు, గనుల శాఖ ఆపదు, రెవెన్యూ శాఖ ఆపదు. కర్ణాటకలోకి వెళ్ళి తవ్వారంటే కర్ణాటకలో కూడా వీళ్ళకి రాజకీయంగా పలుకుబడి ఉంది. వీళ్ళ తమ్ముడు కర్ణాటకలో శాసనసభ్యుడిగా, మంత్రిగా కూడా చేశాడు, గాలి జనార్దన్ రెడ్డి తమ్ముడు. వాళ్ళకి అక్కడ కూడా, ఎందుకంటే అది బార్డర్ విలేజ్ కాబట్టి, తర్వాత వీళ్ళు పార్టీ కూడా పెట్టారు అక్కడ కర్ణాటకలో. అంత రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రభావితం చేయగలిగినటువంటి బలం వాళ్ళకి ఆర్థికంగా ఉంది, రాజకీయంగా ఉంది, సామాజికంగా ఉంది.
అలా అంత బలవంతుడైన వ్యక్తి అతను. ఇప్పుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పిలిపించుకుంటాడు ఆత్మీయుడు కాబట్టి. తర్వాత ఈ అనుకోని ఓటమి ఇలా ఎదురొచ్చింది, మరి ఇప్పుడు నేను ఈ పార్టీ నడపకపోవటమా ఏంటి అనేది ఆయన సలహా అడుగుతాడు సహజంగా. ఎందుకంటే ఆర్థికంగా బలమైన శక్తిగా ఎదిగిపోయాడు, అంత పెద్ద కుంభకోణాన్ని చాలా విజయవంతంగా నడిపాడు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రులకు ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేవాడు, అధికారులకు ఇచ్చాడు, తర్వాత చెక్ పోస్టులకు ఇచ్చాడు. ఎక్కడైనా ఈవెన్ పోర్టుల్లో కూడా ఇప్పుడు అక్కడ నుంచి పంపటానికి వాళ్ళకు కూడా మేనేజ్ చేయబట్టే కదా ఇంత కొన్ని లక్షల టన్నుల ఐరన్ ఓర్ వెళ్ళిపోయింది. ఇప్పుడు చెప్తే ఆయన ఏం చెప్తాడు, మరి గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎవడ మాట నువ్వు వినలేదు కదా, మరి విన్నప్పుడు ఫలితం ఎలాగే ఉంటుంది. ఆయన బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మనసు విప్పు అయితే మాట్లాడతాడు. ఎందుకంటే కుటుంబంలో అంత బాగా సన్నిహిత సంబంధాలు కలిగిన వ్యక్తి గాలి జనార్దన్ రెడ్డి గారు. ఏదైనా కష్టం నష్టం ఆయన చెప్పుకుంటాడు. కాబట్టి చెప్పినప్పుడు ఆయన ఏం చెబుతాడు, నేను జగన్మోహన్ రెడ్డి నేనేమో మరి ఇక్కడ ఉండే పరిస్థితి కనపట్టలేదు, ప్రజల్లో చాలా వ్యతిరేకత వచ్చింది, తర్వాత నేను వాళ్ళని అది కన్విన్స్ చేసి కూడా ప్రజలు నా వైపు తిప్పుకునే సందర్భం కూడా కనపట్టలేదు. నా అనుయాయులు అనుకున్న బొత్స సత్యనారాయణ కానీ, తర్వాత ఆయన పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తర్వాత అట్లాంటి ముఖ్యులు అందరూ కూడా ముఖం సాటేస్తున్నారు, నన్ను కలవటానికి ఇష్టపడలేదు, ఇక అంత ముఖ్యులే మారిపోయినప్పుడు ఇక నేనేం చేయగలుగుతాను అనే ఉద్దేశం మీద అడుగుంటాడు. అయితే ఆయన కూడా ఏం చెప్పాడంటే, మరి అది వాస్తవం కదా, మరి నువ్వు కావాలంటే ఇటు ఎన్డీఏలో చేరితే ఎన్డీఏలో చేర్పించేసేయి ఆ సభ్యుల్ని, తర్వాత లేదంటే కాంగ్రెస్లో చేర్పించు, తను కూడా తన వంతు సహాయం చేస్తాడు. వీళ్ళకి ఈ రెండు పార్టీలతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, ఎన్డీఏతో రెండింటికి సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు ఎట్లా కర్ణాటకలో కాంగ్రెస్ ఉంది కాబట్టి మరి ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడమన్నా ఆయన డీకే శివకుమార్ చాలు ఈ కాంగ్రెస్ అయితే. ఒకవేళ బీజేపీలో అయినా కూడా వీళ్ళకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అప్పుడు బీజేపీకి ఎలా స్పందిస్తుంది అనేది మనం ఇప్పుడేం చెప్పలేము. ఇతను కూడా మరి జారుతాడా లేదా అనేది మనం ఏం చెప్పలేము. అంటే ఇప్పుడు లోక్సభ స్పీకర్ కి తను సపోర్ట్ ఇచ్చాడు. కానీ వీళ్ళ మనసు వీళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకోవాలి కదా. సపోజ్ వీళ్ళు కాంగ్రెస్ లో అయితే కంఫర్టబుల్ గా ఉండగలుగుతారా, రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అనుకుంటున్నారా, లేదు బీజేపీలో ఉంటే కంఫర్టబుల్ గా ఉంటుంది అనుకుంటున్నారా, తర్వాత అక్కడ వాళ్ళకి ఎవరైనా గాడ్ ఫాదర్స్ ఉంటే ఎవరిని ఏ పార్టీలో చేరితే వాళ్ళు జారమంటాడు. ఎందుకంటే ఎట్టాగు పార్టీ ఉండే పరిస్థితి కనపట్టలేదు. విలీనం చేసే బదులు ఎవరి ఇష్టం వచ్చిన సాటికి వాళ్ళు వెళ్ళారు అనుకోండి, రేపు ఈయన మీద నింద ఉండదు కదా, నీ మూలన మా రాజకీయ జీవితాలన్నీ బలైపోయినాయి అని చెబుతున్నాడు. తర్వాత వాళ్ళ పేరు నాని ఎవడో వస్తాడో రండి దమ్ముంటే మా ఈయన అరెస్ట్ చేయమని సవాల్ ఇసిరాడు. వాళ్ళు కూడా ఒక రకంగా ఇతని మాట విని దెబ్బతిన్నారు. పేరు నాని ఇప్పుడు వాళ్ళ అబ్బాయిని పోటీలో దింపాడు. ఇప్పుడు అబ్బాయి రాజకీయ భవిష్యత్తు కూడా గందరగోళంలో పడ్డట్టే కదా. కాబట్టి మనం ఇతన్ని నమ్మి మోసపోయాం కాబట్టి ఓ రకంగా జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎందుకు ఉండాలన్న ఇది కూడా ఉందేమో అంటున్నారు. ఆయనలో అంతర్గతంగా ఆ భావన ఉండే ఇలాంటి రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నాడు. అప్పుడు బీజేపీ వాళ్ళు కూడా ఇక్కడ నుంచి చెబుతారు కదా వాళ్ళకి, ఆ కేసెస్ తొందరగా మూవ్ చేయండి, మిమ్మల్ని మననే ఛాలెంజ్ చేసే పరిస్థితికి వచ్చిందని పురంధరేశ్వర్ గారైనా అక్కడ చెబుతుంది కదా. ఇట్లా మినిస్టర్లు ఎక్స్ మినిస్టర్లు వీళ్ళు సవాళ్ళు ఇసురుతున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు, ఆ కేసులో తేల్చి లోనేయండి, అది కూడా తేలుతుంది కదా. ఇప్పుడు మొన్న కవిత గారిని అరెస్ట్ చేసే ముందు కూడా బీఆర్ఎస్ వాళ్ళు సవాల్ చేశారు, చేయండి చూద్దాం ఎట్టా ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి తీసుకెళ్తారు అని కూడా సవాళ్ళు ఇచ్చినారు. అరెస్ట్ చేయను చేశారు, హైదరాబాద్ నుంచి తీసుకెళ్లారు, ఇవాళ రాక బెయిల్ కూడా రాలేదు, తిహార్ జైల్లో ఉంది. అట్లాగే కొన్నిసార్లు ఇట్లా రెచ్చగొట్టడానికి కూడా శ్రేయోభిలాషులా లేకపోతే వాళ్ళు మనకి ఏదైనా కీడు జరగాల అనేది కూడా చెప్పలేము. అది